ఆలోచన వీళ్ళకు ఉండదు. అమరేంద్రరావు గారు, మీ సమస్య ఏంటి సార్? మీరు ఉప్పల్ నుంచి వచ్చారు. సార్ నేను ఉప్పల్ స్వరూప్నగర్ కాలనీ, నా పేరు అమరేంద్రరావు. నేను రియలేటర్స్ అనమాట. అగ్రిమెంట్ చేసుకొని మేము ఇది చేస్తాము. అయితే మేము రీసెంట్ గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరనే కాలనీలో 2 ఇల్లు రిజిస్టర్ చేసుకొని అమ్మేస్తాను అనమాట. అగ్రిమెంట్ చేసుకొని చేసిన తర్వాత టైం అయింది రిజిస్ట్రేషన్కి అని చెప్పేసి, రిజిస్ట్రేషన్కి అని చెప్పి నేను వెళ్దాం అనుకొని, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి కదా, ఫీజు కట్టడానికి అని వెళ్తే ఇది 22 ఏళ్ళ ప్రొఫైటెడ్ ఏరియా ఉంది అని చెప్పి. ఎందుకున్నది ఇది? ఎందుకంటే ఒక 30 years నుంచి కన్స్ట్రక్షన్ అయి ఉన్నది ఇల్లు, ఇది ఎట్లా ఉంది ప్రొఫైటెడ్ అని అడిగాము. 22A అంటే ఏంటిది? ఇప్పుడు సార్ అన్నట్టు 22 అంటే ఏంటిది తెలియదు. ఇదేమి యుఎన్సీ అండర్ అర్బన్ ల్యాండ్ స్కేలింగ్ కింద వచ్చిందండి అది అని అన్నారు. ఇది అయితే ఎక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడు ఎట్లా వచ్చింది అని అడిగాం సార్. ఎస్ఆర్ఓ గారు ఏం సమాధానం లేదు. ఎస్ఆర్ఓ గారు ఏం సమాధానం లేదు. మీరు ఏదైనా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి పోయి ఎన్ఓసి తీసుకొచ్చుకొని అన్నారు. సరే అని కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాను, వెళ్ళి లెటర్ పెట్టాను. లేడీ ఒక ఆమె వచ్చేసి దాన్ని ఇచ్చేసింది. చూసేసి ఆమె కూడా సర్వే నెంబర్ ఇట్లా ఉందని చెప్పి రాసేసింది. కలెక్టర్ని కలవడానికి అని చెప్పి ప్రయత్నం చేశాము. సార్ అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు. గత 25 days నుంచి తిరుగుతున్నాం సార్ కలెక్టర్ ఆఫీస్కి. కలెక్టర్ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాం. పరిష్కారం అనేది ఏమి లేదు సార్. వాళ్ళు ఏమంటున్నారంటే పెట్టేసుకోండి, వచ్చేస్తాం, చెక్ చేస్తాం. సరే, దీనికి న్యాయం అయితే ఏదైనా ఒకటి ఉండాలి కదా. ఎంతవరకు ఇది సమంజసం చెప్పండి. ఇది మేము తిరిగిన కొద్ది ఇది కాదు. ఎందుకంటే మేము అగ్రిమెంట్ చేసుకొని మన లక్షల రూపాయలు 2-3 ఇళ్ళు అక్కడనే చేస్తున్నాం అన్నమాట. అక్కడనే ఇప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. ఇది అదే దీనివల్ల మేము ఇంకా ఏమైనా చేస్తుందేమో అని చెప్పేసి ఇన్స్పెక్షన్ పోయారు. ఈ లైన్ ఇట్లా ఉన్నది, అప్పుడు ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ లైన్ లేదని చెప్పారు అని కూడా చెప్పాను సార్ మేము. అట్లానే కూడా వాళ్ళు ఇవి దొంగది సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ అంటున్నారు. మరి నమ్మకం ఉందా? న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా? ఎందుకంటే బ్రదర్ మన చెప్పారు, శ్రీకాంత్ రెడ్డి చెప్పారు, నేను 20 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాను, పరిష్కారం లేదు. మీరు ఒక 25 days తిరుగుతున్నారు. అసలు ఏంటి పరిష్కారం? మీకు దక్కుతుందని నమ్మకం ఉందా లేదా? సార్, ఇది పరిష్కారం అంటే గవర్నమెంట్ ముందుకు వచ్చి దీన్ని అసలు సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే పరిష్కారం అవుతుంది సార్. కాదని ఆ వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? పోనీ కనిపించడం అంటే ఆయనేమో ఎవరు రెవెన్యూ మినిస్టర్ చెప్తున్నారు చేస్తారు అది అని చెప్పారు. బ్రదర్ని తీసుకొని కూడా వెళ్ళాము. ఎవరు ప్రవీణ్ సార్ని కూడా తీసుకొని వెళ్ళాము. మేము 2-3 సార్లు ప్రవీణ్ సార్ కూడా వచ్చారు మా వెంబడి. ఆయన కూడా చాలా ఇది చేస్తాడు, ఇవ్వండి అని చెప్పి చాలా ఇది చేస్తాం. మేము ఒకసారి ప్రెస్ మీట్ కూడా పెట్టాము అన్నతోడు కలిపి, ఏది ఎస్ఆర్ఓ దగ్గర కూడా. ఒకసారి ఏమో రెస్పాన్స్ ఏమి ఇచ్చండి, ఈ లోపల అయిపోతుంది అని చెప్పి కోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. 45 days లో చేయాలి అది అని చెప్పి హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఏం లేదు సార్. వారి సమస్య ఏంటంటే స్వరూప్ నగర్ అనే కాలనీ